గగనతలంలో అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమాన మిస్టరీ ఇంకా వీడలేదు. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నా విమాన జాడ లభించలేదు. ఎయిర్ ఏషియా సంస్థకు చెందిన QZ8501 అనే విమానం ఇండోనేషియాలోని సురబయా విమానాశ్రయం నుంచి స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 5:20 సింగపూర్ పయనమైంది. సింగపూర్లోని చాంగి విమానాశ్రయంలో ఉదయం 8:30 ఇది దిగాల్సి ఉంది. విమానం బయలుదేరిన 42 నిమిషాలకు దానితో సంబంధాలు తెగిపోయినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రకటించింది. ఈ విమానంలో 155 మంది ప్రయాణికులతో పాటు 7 సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో 16 మంది చిన్నపిల్లలు, ఒక పసిబిడ్డ ఉన్నారు. సుమత్రాకు దగ్గరలోని బెలిటుంగ్ ద్వీపం వద్ద సముద్రంలో విమానం కుప్పకూలినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఇవేమీ నిజం కావని మలేషియా రవాణా శాఖ మంత్రి టియాంగ్ వెల్లడించారు. విమానం కోసం అన్వేషణ కొనసాగుతోందన్నారు. సంబంధాలు తెగిపోకముందు వాతావరణం సరిగ్గా లేనందున అసాధారణ దారిలో పయనించడానికి అనుమతి కోరుతూ పైలట్ నుంచి ఏటీసీకి విజ్ఞప్తి అందిందని ఇండోనేషియా రవాణా శాఖ మంత్రి వెల్లడించారు. విమానంలో ఇండోనేషియాకు చెందిన 149 మంది, 3 కొరియన్లు, సింగపూర్, బ్రిటన్, మలేషియా దేశాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. విమానం అదృశ్యమైందన్న వార్త తెలియగానే ప్రయాణికుల బంధువులు విమానాశ్రయాలకు చేరుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. బంధువులకు సమాచారం అందించడానికి ఇండోనేషియా, సింగపూర్లో విమానాశ్రయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇండోనేషియా, సింగపూర్, మలేషియా దేశాలు గాలింపు చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. నౌకలు, విమానాల ద్వారా అన్వేషణ కొనసాగిస్తున్నారు. ప్రతికూల వాతావరణం గాలింపునకు ఆటంకం కలిగిస్తోంది. భారత్ కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. సహాయక చర్యల్లో పాలు పంచుకునేందుకు 3 నౌకలను, ఒక విమానాన్ని సిద్ధంగా ఉంచింది. మలేషియా కేంద్రంగా పనిచేస్తున్న ఎయిర్ ఏషియా సంస్థ ఆసియా ఖండంలోని వివిధ దేశాల్లోని 100 నగరాలకు విమానాలు నడుపుతోంది. 10 నెలల క్రితం మలేషియా ఎయిర్లైన్స్ కు చెందిన MH370 అదృశ్యం కాగా హిందూ మహాసముద్రంలో కుప్పకూలిందని భావిస్తున్న ఆ విమాన శకలాలు ఇప్పటివరకు లభ్యం కాలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకే మలేషియా ఎయిర్లైన్స్ కు చెందిన మరో విమానం MH17ని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు ఉక్రెయిన్లో కుప్పకూల్చారు. తాజాగా మలేషియాకే చెందిన ఎయిర్ ఏషియా సంస్థ విమానం అదృశ్యమవడం మరింత విషాదాన్ని మిగిల్చింది. విమాన అదృశ్యం కారణంగా సామాజిక అనుసంధాన వేదికల్లో ఎయిర్ ఏషియా తన లోగోను బూడిద రంగులోకి మార్చింది.